ఒక్క చుక్క కూడా ఆయిల్ లేకుండా పూరీల్లోకి చపాతీలోకి ఈ కర్రీ చేస్తున్నానండి. హెల్త్కి చాలా మంచిది. పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా రాజ్మాని నానబెట్టుకోవాలి. ఒక 7-8 గంటలు నీట్గా క్లీన్ చేసుకొని మంచినీళ్ళు పోసుకొని నానబెట్టేసుకున్నానండి. తర్వాత కుక్కర్లో ఈ రాజ్మా వేసుకోవాలి. ఒక్క చుక్క కూడా ఆయిల్ అవసరం ఉండదండి ఈ కర్రీలోకి. చాలా టేస్టీగా ఉంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిది ఈ కర్రీ. అందరూ ట్రై చేయండి. నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, టమాటా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కల్లుప్పు, పసుపు, మిరప్పొడి, ధనియాల పొడి, గరం మసాలా ఇవన్నీ వేసుకొని కొద్దిగా నీళ్లు పోసుకొని మునిగేంత వరకు కుక్కర్లో ఒక 4-5 విజిల్స్ సన్న ఫ్లేమ్ మీద రానివ్వండి. రానిచ్చిన తర్వాత ఇలా మెత్తగా ఎనుపుకున్నారంటే మీకు కర్రీ రెడీ అయిపోతుంది. చాలా ఈజీ అండి ఈ కర్రీ. అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సింపుల్గా అయిపోతుంది. నా ఛానల్ కానీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. డైట్లో ఉండే వాళ్ళకు కూడా ఈ కర్రీ చాలా మంచిది.